అంటే వీటన్నింటి వెనక ఈ ఆధారాలు సేకరించడం వెనక నాకు తెలిసినంత వరకు ఎంతో కొంత రాజ్ తరుణ్ గారి హెల్ప్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల హెల్ప్ కానీ లేదంటారా? కేవలం మీరొక్కరే ఆ ఆధారాలన్నీ కలెక్ట్ చేశారా? నేను ఒక్కడే కాదు, ఇంకా మా లాయర్ గారు కొంతమంది. ఇప్పుడు కొన్ని కొన్ని ఆధారాలకు ఎలా ఉంటుందంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనం అప్లై చేస్తే వాళ్ళు ఇస్తారు. సో అలా కొన్ని అలా కూడా తీసుకురావడం జరిగింది. ఓకే. అంటే నార్మల్‌గా మీరు చేస్తున్నప్పుడు ఈ ఇష్యూ గురించి మాట్లాడిన తర్వాత రాజ్ తరుణ్ గారు ఇప్పుడైనా మీతో ఈ ప్రెస్ మీట్‌లో నేను మాట్లాడటం, అంతకుముందు ఈ ఇష్యూ మీరు ఫస్ట్ వాయిస్ లేవనెత్తిన దగ్గర నుంచి మళ్ళీ ఇప్పటి వరకు, ఇప్పుడు ఈ మధ్యలో మీకు అసలు కాల్సే జరగలేదంటారా? లేదు, ఒక 3 రోజులు అయిన తర్వాత ఇది మొత్తం మీడియా అంతా పాకింది. అండ్ సంబడి ఈజ్ ఫైటింగ్ ఫర్ మెన్, అలా రాజ్ తరుణ్ కూడా గుర్తించాడు. రాజ్ తరుణ్ త్రూ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ ఇండైరెక్ట్గా కాన్ఫరెన్స్ పెట్టించి తన నంబర్ తెలియకుండా దాంతో మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను రాజ్ తరుణ్ని కొన్ని డౌట్లు కూడా అడిగాను, అవన్నీ చెప్పుకొచ్చాడు. సో ఆ రకంగా ఇంకా కొంచెం క్లోజ్గా రాజ్ తరుణ్ని చూడడం జరిగింది అనమాట. అంటే ఏ రకంగా మీరు రాజ్ తరుణ్ వైపు తప్పలేదు, లావణ్యానే పెద్ద కిలాడి అన్న థాట్ని అసలు మీరెలా గెస్ చేశారు? ఎవరిని మనం అంత తొందరగా జడ్జ్ చేయలేం కదా. పైనుంచి చూసి లావణ్యాన్ని జడ్జ్ చేయలేం, పైనుంచి చూసి రాజ్ తరుణ్ని జడ్జ్ చేయలేం. బట్ మీరు ఎలా జడ్జ్ చేయగలిగారు? అంటే ఇప్పుడు చాలా మంది అంటారు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి అన్నట్టు, ఇద్దరు వల్ల ఏదో ఒక తప్పు ఉండుండొచ్చు కదా. అస్సలు అలా ఏముండదు. ఏముంది, ఇప్పుడు ఇట్లా కొట్టాను, సౌండ్ వచ్చింది కదా, మరి ఇదేమన్నా చేసిందా? లేదు కదా. సేమ్ ఆవిడ నేచర్ అది. బేసికలీ బూతులు తిట్టడం, సిగరెట్లు, మందు, డ్రగ్స్, ఇవన్నీ కూడా. అండ్ అన్నిటికంటే మించి ఒక సాడిస్టిక్ ఇదేంటంటే, సాయంత్రం అయితే ఏదో ఒక రీజన్ పెట్టి గొడవ పెట్టుకొని బాగా తిట్టి కొట్టి చేస్తే ఆవిడకు ఒక పైశాచిక మానసిక ఆనందం అనమాట. సో అప్పుడు హ్యాపీగా నిద్రొస్తుంది. అది ఏదో ఒక రకంగా రోజు గొడవ పెట్టుకోవాలి. మనోడు షూటింగ్ చేసుకొని అలా మెట్లెక్కి పై పోర్షన్కి వెళ్తుంటే కింద ఈవిడ ఆల్రెడీ వాళ్ళ గ్యాంగ్ కూర్చొని రచ్చరచ్చ చేస్తుంది. సుందరం మాస్టర్ అని చెప్పి పిలుచుకొచ్చి వచ్చిన సైజు ర్యాగింగ్ అలా తిట్టుకుంటుంటే తృప్తిగా ఉంటుంది అనమాట. పొరపాటున తిరగబడరా స్వామి కాదు, నేను బయటికి వెళ్ళి ఇప్పుడు చేసే రచ్చ అంతా అప్పుడే చేస్తానని చెప్పి ప్రతిరోజు బెదిరించేది. మీరు ఆ కాల్ రికార్డ్ జాగ్రత్తగా వింటే మనకు అన్నీ అర్థమైపోతాయి. అర్థమైంది, నాకు చాలా వరకు అర్థమైంది. కానీ ఇక్కడ మీరు అక్కడ మెయిన్గా వాళ్ళ మధ్యలో లేరు. మనం ఒక కాల్ రికార్డింగ్ విన్నాం. నిజం చెప్పాలి అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే 10 years ఉంది రాజ్ తరుణ్ గారికి, లావణ్య గారికి మధ్యలో రిలేషన్ ఉండేది. సో ఈ 10 yearsలో ఆయన ఎందుకు రికార్డ్ చేయలేదు, ఈ టైంలోనే ఎందుకు రికార్డ్ చేశాడు? అంటే తనని వదిలించుకోవడం కోసమే ఈ టైంలో రికార్డ్ చేశాడు, కావాలని తను సాక్ష్యాలని ఇలా క్రియేట్ చేసుకోవడం కోసమే రికార్డ్ చేశాడు అని చాలా మంది అనుకుంటున్నారు. చాలా మంచి ప్రశ్న మరి. యాక్చువల్గా దట్ ఈస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. మీరు ఆ ఆడియో రికార్డింగ్ మొత్తం వింటే పచ్చి బూతులు తిడుతూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది, అన్ని పగలగొట్టేస్తుంది. బట్ అక్కడ రాజ్ తరుణ్ గారు అసలు ఎలాంటి నోరు పెద్దది కూడా చేసిన సందర్భాలు లేవు అది రికార్డ్స్ లో ఎక్కడ. అది అయిన తర్వాత మీరు వింటే దట్స్ అ డైలీ, వాళ్ళకి రోజు జరిగే సన్మానమే అది వీళ్ళందరికీ. సో అలా చేస్తూ మధ్యలో ఒకసారి పోలీసులకు ఫోన్ చేస్తుంది. పోలీసులు కూడా మాట్లాడతారు. ఏంటి, ఈవిడే కొట్టి, ఈవిడే తిట్టి, ఈవిడెన్ని పగలగొట్టి, ఈవిడే పోలీసులకు ఫోన్ చేసి ఆవిడే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది అనమాట. నన్ను ఈడు కొట్టేశాడు, తిట్టేశాడు అని చెప్పి. ఇప్పుడు పోలీసులు వచ్చిన తర్వాత, లేదు సార్, ఈవిడే మమ్మల్ని తిట్టి, ఈవిడే మమ్మల్ని కొట్టి, ఈవిడే ఇట్లా చేస్తుంది సార్ అంటే, ఊరుకోరా, ఎక్కడైనా ఆడపిల్ల అట్లా చేస్తారా అని చెప్పి అంటారు. అందుకని ఎప్పుడైనా సరే ఇలాంటి గొడవ జరిగినప్పుడు ఎందుకైనా మంచిదిరా పోలీసులు వస్తే చూపించడానికి ఉంటుంది కదా అని చెప్పి ఒకటి బ్యాక్లో రికార్డ్ చేసి పెట్టుకొని ఉంటారు అనమాట. ఇలాంటి రికార్డింగ్లు చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే ఈవిడ ఇలాంటి పనులు చేస్తుంటుందో సేఫ్ సైడ్ కాసేపట్లో పోలీసులు వస్తారు, పెంట జరుగుతుంది, ఎందుకు రికార్డ్ చేసి పెట్టుకుంటే కనీసం అదైనా మనం చూపించుకోవచ్చు కదా. సో అలా చాలాసార్లు జరిగింది. అంటే బెదిరింపు వరకే ఉండేది. బేసికలీ బెదిరించి పని చేసుకుంటుంది, తన ఆ పైశాచిక ఆనందం నెరవేర్చుకుంటుంటుంది. బట్ అది చాలాసార్లు జరిగిన అంతవరకు వెళ్ళాల, పోలీసులకి సాక్ష్యాలు చూపించేదాకా వెళ్ళాల. మహా అయితే పోలీస్ వ్యాన్ వచ్చి అంత చిన్న హడావిడి చెప్పండి అంతవరకు ఉండేది తప్ప ఇంతవరకు రాల. బట్ ఒకసారి ఇది వచ్చిన తర్వాత ఇవి ఇలా ఉపయోగపడ్డాయి, అంతేగాని దీనికోసం ఎప్పుడు ప్లాన్ చేసింది కూడా కాదు. ఇలా జరుగుతుంది ఎవడని ఊహించాడు అంతే. ఓకే, అసలు లావణ్య గారంటే ఎందుకు మీకు అంత కోపం? అమ్మ తిట్టింది ఫస్ట్ పాయింట్.
తర్వాత ఇంకా రీజన్స్ చాలా ఉన్నాయి. బట్ క్షమించరాని కొన్ని నేరాలు, సరే ఆవిడ క్షమాపణ కూడా చెప్పింది, ఇంకా అది వదిలేస్తాను నేను. వాళ్ళ అమ్మకి క్షమాపణ చెప్పింది, సరే నాగార్జున గారికి క్షమాపణ. బట్ అంతకన్నా క్షమించరాని నేరం ఏంటంటే, సరే రాజ్ తరుణ్ని తిట్టినా కొట్టినా కూడా అది వాళ్ళ ఏదో అనుకుందాం, అది కూడా మనం మగాడు 4 దెబ్బలు తగిలిన తట్టుకోగలడు. కానీ సరే అమ్మని తిట్టిన దానికి క్షమాపణ చెప్పింది, దాన్ని కూడా మర్చిపోదాం. కానీ రీసెంట్గా ఇంకొక కాల్ రికార్డింగ్ రిలీజ్ అయింది, 2 అమ్మాయిలు మాట్లాడారు. సో దాంట్లో ఆవిడ ఒక 5-6 మంది అమ్మాయిలని ఇలా ఈ డ్రగ్స్ వీటిలో ఇన్వాల్వ్ చేసి బలవంతంగా వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళని నానా రకాలుగా బ్లాక్మెయిల్ చేసి హింసించడం అనే దాని గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇది చాలా తప్పమ్మా. నువ్వు డ్రగ్స్ వేసుకుని నీ సావు నువ్వు చేస్తావు, బట్ అలాగే నువ్వు డ్రగ్స్ అమ్మడం కూడా చాలా తప్పు, నలుగురికి అమ్మడం. బట్ నలుగురికి అమ్మడం అంటే వాళ్ళు ఆల్రెడీ అలవాటు ఉన్నవాడికి నువ్వు అమ్ముతున్నావు, తప్పైనా సరే. బట్ ఇది లిటరలీ అలవాటు లేని వాళ్ళకి నువ్వు అలవాటు చేసి ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకోవడం అనేది, ఆర్ఎల్స్ వాళ్ళ మీద ఒక పైశాచిక ఆనందం పొందాలనుకునేది చాలా 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 తప్పు, చాలా పెద్ద శిక్షార్హమైన తప్పు. దీన్ని మన ఎస్ఓటి పోలీసులు ఎవరైతే ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో చాలా సీరియస్గా తీసుకొని దీని మీద థరో ఇన్వెస్టిగేషన్ చేసి, ఇలా ఇంకెంతమంది అమ్మాయిలు అన్యాయం అయిపోయారు, సుముటోగా తీసుకోకపోతే రేపు ఇంకో అమ్మాయి ఇలాగే అన్యాయం అయిపోతుంది. షాకింగ్ విషయం అమ్మా అది మాత్రం. ఆ కాల్ విని అట్లీస్ట్ సుముటోగా తీసుకొని వీళ్ళు తీసుకోవాలి. అండ్ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం మనం డ్రగ్స్ మీద. సో అలా డ్రగ్స్లో 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన అమ్మాయి ఇవాళ ఫ్రీగా బయట తిరుగుతూ మీడియా మీద చక్కగా ఏదో గొప్ప రాజకీయ నాయకులాగా కూర్చొని అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తూ 45 రోజులు డ్రగ్స్ కేసులో ఉండొచ్చిన అమ్మాయి నిర్దోషిగా నేనేం రిలీజ్ చేయాల. నిర్దోషిగా కాదు, నువ్వు బెయిల్ మీద వచ్చావు. బెయిల్ మీద వచ్చి పెద్ద ఏదో విజయం సాధించినట్టు కూర్చొని ధర్నాలంట ఇవ్వంట. మీడియా సెన్సిబిలిటీస్ పోయినాయా అనిపిస్తుంది. అండ్ అక్కడితో ఆగలేదు కదా ఆవిడ, ఈ డ్రగ్స్లో నన్ను ఇరికిచ్చారు అని చెప్పి కేసుని తప్పుదో పట్టించడానికి, రేపు ఫ్యూచర్లో కోర్టులో కేసు వీకన్ చేయడానికి ఇలా ఇవన్నీ కూడా వాడుకుంటారు. బెయిల్ ఏ కారణం మీద ఇస్తారు? నువ్వు సాక్షుల్ని కేసుని తప్పుదో పట్టించకుండా చూసుకోవాలని ఇస్తారు. ఇలాంటివి జరిగినప్పుడు సుముటోగా తీసుకొని మళ్ళీ లోపల వేసేయాలి, లేకపోతే కేసుని అంతా కూడా తప్పుదో పట్టించే అవకాశం ఉంటుంది. ఇదొకటే కాదు, అండ్ దానికి ఇవన్నీ యాడ్ అవ్వాలి ఆ కేసుకి. ఆల్రెడీ దాంట్లో పీడీ యాక్ట్ కూడా పెట్టారు వీటి మీద. బట్ దాంట్లో ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బలవంతంగా దీంట్లోకి అలవాటు చేసి తింటుందనే అవి కూడా తీసుకుంటే దట్ విల్ బీ లైక్ ఇంకా టఫర్ కేస్ అండ్ షీల్ ఇమ్మీడియట్లీ షుడ్ బి ఎంక్వైర్డ్. ఐ మీన్ మొత్తం ఆవిడ మీద ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా. ఓకే, మీరు చెప్పేది ఏంటి అంటే రాజ్ తరుణ్ గారి ఇష్యూ మీదే కాకుండా ఇప్పుడు ఈ ఆడియో రికార్డ్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి అని మీరు అంటున్నారు, అంతే కదా? వాళ్ళే కాదు, మీ అందరి డ్యూటీ కూడా అది. లైక్ ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి చిన్న పిల్లలమ్మ 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఉన్న ఆడపిల్లల్ని అలా వాళ్ళకి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేస్తే ఎంత అసహ్యం, ఎంత నీచం అది. అంటే రాజ్ తరుణ్ గారు డ్రగ్స్ తీసుకోలేదంటారా? తీసుకుంటే ఇప్పటికి తను కూడా ఆవిడతో పాటు కలిసి 45 డేస్ ఉండేవాళ్ళేమో. తీసుకోలేదు కాబట్టి బయట ఉన్నాడు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే వీళ్ళు పోలీసులు ఏమంత జాలి చూపించే టైప్ కూడా కాదు కదా, పెద్ద వాళ్ళనే తీసుకొచ్చి పెట్టారు కదా. ఇంత లాస్ట్ ఇయర్ మీరు చూసుంటారు కదా, పెద్ద సెలబ్రిటీస్ని వాళ్ళు. రాజస్థాన్ జోలికి వెళ్ళలేదంటే దట్స్ వాట్ హీస్. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు డ్రగ్స్ కేసు అనేది ఇప్పటి వరకు పెద్దగా అయిన దాఖలాలే లేవు. ఇట్లా అంటే పాల పొంగులాగా ఇలా పొంగుతుంది, మళ్ళీ వెంటనే సప్పన అక్కడ ఎవరు అదిమి పట్టినట్టు ఆగిపోతుంది. ఇప్పటి వరకు డ్రగ్స్కి సంబంధించి ఎంతో పెద్ద మంది వాళ్ళ పేర్లు వచ్చాయి, కానీ ఏ ఒక్కరు బయటికి వెళ్ళిన దాఖలాలు లేవు. బయటికి వెళ్ళిన దాఖలాలు లేకపోవచ్చు కానీ కనీసం ఇంట్రాగేట్ అయినా చేశారు కదా. పెద్ద హీరోల్ని కూడా కూర్చోబెట్టి పోలీసులు ఇంట్రాగేట్ చేయడం, దాన్ని మనం అందరం కూడా చూసాం. అవును, మరి కనీసం అదైనా జరగాలి కదా. రాజ్ తరుణ్కి కొంత సంబంధం ఉంది అనుకున్నా కూడా అది జరుగుండేది కదా. ఎక్కడైనా విన్నారా మీరు ఆ పేరు? ఈవిని అరెస్ట్ చేశారు, ఈవిని లోపలేసారు తప్ప రాజ్ తరుణ్ పేరు ఎప్పుడు కనీసం ఇంట్రాగేషన్ కూడా జరగలేదు. కాకపోతే ఖచ్చితంగా జరుగుంటుంది ఇంట్రాగేషన్. ఇలా తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేసేంత లేదు కాబట్టే అక్కడ జరగలేదు. మామూలుగా ఎవరు ఫోన్ ఏదైనా పోలీస్ ఆఫీసర్స్ అడుగుంటారు, ఏంటి పరిస్థితి ఇట్లా అని చెప్పి అడుగుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈవిడ ఫోన్ సీజ్ చేసినప్పుడు ఎక్కువ కాల్స్ ఈయనతోనే ఉంటాయి కాబట్టి. అండ్ ఈయన బాధ భయం కూడా అదే. ఇప్పుడు ఈవిడ 45 రోజులు జైల్లో ఉండొచ్చి మళ్ళీ తిరిగి అదే ఇంటికి వస్తే, ఒక డ్రగ్ పెడ్లర్తో ఉంటున్నావురా నువ్వు అని చెప్పి ప్రతి ఒక్కడు వచ్చి నాకు 1 కేజీ హెరాయిన్ కావాలి, కేజీ బ్రౌన్ షుగర్ కావాలి, కేజీ మెత్త కావాలి అని అడగపోయినా ఆ కార్టూన్లు అయితే వేస్తారు కదా, పరుగు పోతుంది కదా. ఒక మంచి రెస్పెక్టెడ్ హీరో కదా తను. సో అందుకే వెళ్ళిపోయాడు. ఓకే.